ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీకు వందనాలు. మీ కృపతోడుగా ఉంచండి. వాక్యం చెప్పడానికి మంచి జ్ఞానాన్ని, శక్తిని దయచేయండి. మంచిగా మాట్లాడగలిగిన జ్ఞానాన్ని, అనేకులకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించమని, అయా మీ ఆత్మశక్తితో, ఆత్మబలముతో నింపండి. అయ్యా వాక్యము వినిన వారికి కూడా అయ్యా మంచి మార్పును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రార్థనను మీరే ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాల వరకు. యేసుక్రీస్తు యెరూషలేమునకు ప్రయాణము చేయుచు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకునకు కనుపరుచుకొనుడని చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవునిని స్తుతించుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. తిరిగి వచ్చిన వాడు సమరయుడు, అనగా అన్యుడు అని దేవుడే చెప్పాడు. తిరిగి దేవుని యొద్దకు వచ్చిన సమరయుడు ఏం చేశాడు? 1, గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచాడు. 2, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 3, ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. 1, గొప్ప స్వరముతో దేవునిని మహిమపరచాడు. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఎవరైనా జయధ్వనులతో ఎప్పుడు దేవునికి ఆర్భాటము చేయగలరు అనగా, వారి జీవితంలో గొప్ప కార్యము, సంతోషకరమైన కార్యము జరిగినప్పుడు మాత్రమే ఎవరైనా సంతోషముతో కేకలు వేస్తూ ఆర్భాటము చేయగలరు. అలాగే ఆ సమరయుని జీవితంలో కూడా గొప్ప కార్యము జరిగింది. కుష్ఠరోగులు అనగా ఊరికి వెలుపల దూరముగా ఉండవలసిన వారు. వారిది వెలివేయబడిన జీవితం, శాపగ్రస్తమైన జీవితం. వారి కుటుంబాలకు దూరముగా, బంధువులకు దూరముగా, ఊరి వారందరికీ కూడా దూరముగా, అలాగే దేవునికి కూడా చాలా చాలా దూరముగా జీవించవలసిన వారు. అలాంటి శాపగ్రస్తమైన బ్రతుకుతున్న ఆ కుష్ఠరోగి జీవితంలో ఎంతో గొప్ప అద్భుతము జరిగింది. కాబట్టి ఆ కుష్ఠరోగి గొప్ప శబ్దముతో, అనగా కేకలు వేయుచు సంతోషముతో తనను స్వస్థపరచిన దేవునిని మహిమపరచాడు. అలాగే 2వదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కీర్తనల గ్రంథము 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కృతజ్ఞత అనగా ఏంటి? ఆయన చేసిన మేలులన్నీ కూడా మర్చిపోకుండా ఉండడము, కృతజ్ఞత కలిగి జీవించడం. అయితే ఆ కుష్ఠరోగి దేవుడు తన జీవితంలో చేసిన మేలులను మర్చిపోలేదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. దేవుని వాక్యము చెప్పుచున్న ప్రకారముగా ఆ సమరయుడు తిరిగి దేవుని యొద్దకు వచ్చాడు. ఆయన తన జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అనగా తనను ప్రేమించిన దేవునిని అతను కూడా తిరిగి ప్రేమించాడు, అనగా క్రియల ద్వారా కనుపర్చాడు అనే వాక్యంలో రాయబడింది. అలాగే 3వదిగా ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు, అనగా తనను స్వస్థపరచిన దేవుని ముందు తనను తాను తగ్గించుకున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనము. లాజరు సహోదరి మరియ
ఆమె కూడా ఆయన కాళ్ళ మీద పడి తన సహోదరుని గూర్చి వేడుకున్నట్లుగా వాక్యంలో ఉంది. ఆమె ఆమె అంటే దేవుని బిడ్డే కాబట్టి తన దేవుని కాళ్ళ మీద పడింది. కానీ ఈ సమరయుడు అన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఈ సమరయుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయనకు సాగిలపడ్డాడు. అన్యజనులలో కూడా ఎంతోమంది అద్భుతాలను పొందుకుంటారు, కానీ దేవుని కొరకు నిలబడలేరు. కానీ ఈ సమరయుడు దేవుని యొద్దకు వచ్చాడు, దేవుని దగ్గర సాగిలపడ్డాడు, తన జీవితాన్ని ఎంతో తగ్గించుకున్నాడు, ఆయన శక్తిని పొందుకున్నాడు. అయితే మిగిలిన 9 మంది దేవుని యొద్దకు తిరిగి రాలేదు. దేవుని దగ్గర మేలును పొందుకొని కూడా తిరిగి రాలేదంటే వారికి కృతజ్ఞత లేదు. వారిది చేసిన మేలును వెంటనే మరచిపోయే స్వభావం అని గుర్తించాలి. అయితే వారి జీవితాన్ని బట్టి వారు దేవుని యొద్దకు రాలేకపోయారు. వారు ఎవరు అనగా దేవునిని ఎరిగిన వారే, దేవునికి సంబంధించిన వారే. రోమపత్రిక 1:21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను అని దేవుని వాక్యం చెప్తుంది. వారు దేవుని బిడ్డలే కానీ వారి హృదయము వారు కఠినపరుచుకున్నారు. వారి హృదయంలో చీకటి ఉంది కాబట్టి దేవుని యొక్క గొప్ప వెలుగులోనికి రాలేకపోయారు. ఫరో కూడా ఎన్నోసార్లు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, కానీ అతడు అన్యుడు, దేవుని శక్తిని దేవుని కార్యాలను గ్రహించలేనివాడు. కానీ దేవుని బిడ్డలే వారి హృదయాన్ని కఠినపరుచుకుని దేవుడు చేసిన మేలులను మరచిపోవచ్చు ఉన్నారు. కుష్ఠరోగులు 10 మంది కూడా కుష్ఠరోగముతో ఉన్నప్పుడు దూరముగా నిలిచి ఆయనను వేడుకున్నారు అని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఆ కుష్ఠరోగము తగ్గిపోయిన తరువాత కూడా ఆ 9 మంది ఆయన దగ్గరకు రాలేకపోయారు. ఆయన దగ్గరకు రావలసిన అర్హతను పొందుకున్న తర్వాత కూడా ఆయనకు దూరముగా వెళ్ళిపోయారు, దగ్గరకు రాలేకపోయారు. అలాగే ఈ కుష్ఠరోగి అనగా ఈ సమరయుడు మాత్రము దేవుని యొద్దకు వచ్చాడు. దేవునిని స్తుతించడము ద్వారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ద్వారా అతనికి స్వస్థత కలిగింది. మొదటగానే స్వస్థత కలిగింది అతనికి. స్వస్థత కలిగిన తర్వాత అతను దేవుని దగ్గరికి వచ్చి అనగా దేవునికి సమీపముగా వచ్చాడు. దూరముగా ఉండవలసిన వాడు దేవునికి సమీపంగా, చాలా సమీపంగా వచ్చాడు. అతను శరీర సంబంధమైన స్వస్థతను పొందుకున్నాడు, అలాగే బలమైన దేవుని శక్తిని కూడా పొందుకున్నాడు. ఆ సమరయునికి శరీరానికి స్వస్థత ఎప్పుడు కలిగింది అనగా దేవుని మాటను బట్టి తన దేహాన్ని యాజకునికి కనుపరుచుకొనుటకు వెళుతున్న సమయంలో వారందరూ దారిలో ఉండగా వారందరికీ స్వస్థత కలిగింది. వారు యేసుక్రీస్తు చెప్పిన తర్వాత ఎంత దూరం ప్రయాణము చేశారో తెలియదు, కానీ వారు ప్రయాణము చేస్తూ ఉన్న సమయంలో వారికి స్వస్థత కలిగింది. కానీ సమరయుడు తిరిగి దేవుని యొద్దకు వచ్చాడు. కానీ దేవుడు వారితో చెప్పిన చోటే ఉండి ఉంటాడా అంటే యేసుక్రీస్తు వారితో చెప్పిన మాట సమరయ గలిలయ మధ్యగా ఉన్న స్థలములో అని చెప్పి రాయబడింది. ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా యాజకుని దగ్గరకు వెళ్ళుచుండగా, వారి దేహాలను యాజకునికి కనుపరుచుకోవడానికి వెళ్ళుచుండగా స్వస్థత కలిగింది వారికి. ఆ సమరయుడు తిరిగి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మొదట యేసుక్రీస్తు ఎక్కడైతే ఈ మాటను వారితో చెప్పారో అదే స్థలానికి వెళ్ళుంటాడు. అంటే సమరయ గలిలయ మధ్యగల స్థలంలో మొదట చూశాడు కాబట్టి అక్కడికే వెళ్ళి ఉంటాడు. కానీ యేసుక్రీస్తు కూడా ప్రయాణము చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆ స్థలాన్ని దాటుకుని వెళ్ళిపోయి ఉంటాడు. కానీ సమరయుడు మాత్రము ఆయనను మహిమపరచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయన పాదముల యొద్ద పడ్డాడు అని రాయబడింది. అయితే మొదట సమరయ గలిలయ మధ్యలో ఎక్కడైతే యేసుక్రీస్తు వారితో ఆ మాటను చెప్పాడో అక్కడ చూసి ఉంటాడు వెళ్ళి. కానీ ఆయన కనబడలేదు. కానీ ఆ సమరయుడు మాత్రం నిరాశ చెందలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు. ఆయనను వెతుక్కుంటూ
ముందుకు వెళ్ళాడు. వెళ్ళి ఆయనను కనుగొన్నాడు. యేసుక్రీస్తు ప్రయాణము చేస్తూ ఉన్నప్పటికైనా ఆ సమరయుడు నిరాశ చెందకుండా ఆయన ఎటైతే వెళుతూ ఉన్నాడో ఆ స్థలాన్ని కనుగొని ఆయనకు దగ్గరకు వెళ్ళాడు. అతను కుష్ఠరోగిగా ఉన్నప్పుడు చాలా దూరముగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఆయన తిరిగి వచ్చి యేసుక్రీస్తుకు చాలా దగ్గరగా వచ్చాడు. అనగా శాపగ్రస్తమైన కుష్ఠరోగము తగ్గిపోయింది కాబట్టి ఆ రోగమును తగ్గించిన దేవుని యొద్దకు దూరముగా ఉండవలసిన వాడు తిరిగి ఆయనకు చాలా దగ్గరగా వచ్చాడు. అయితే ఆ కుష్ఠరోగితో యేసుక్రీస్తు చెప్పిన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచింది అని. అయితే అతను దారిలో ఉండగా, అంటే వెళుతూ ఉన్న సమయంలో దారిలో ఉండగా శరీరానికి స్వస్థత కలిగింది. కానీ అతను దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అతని ఆత్మకు స్వస్థత కలిగింది, ఆత్మకు రక్షణ కలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అలాగే ఆ కుష్ఠరోగికి ఆయన ద్వారా రక్షణ దొరికింది. అలాగే ఆయనను వేడుకునే ప్రతి వారికి కూడా రక్షణ దొరుకుతుంది. ఈ ఇహలోక సంబంధమైన రోగము పోవాలంటే, తగ్గాలంటే డాక్టర్లైనా దానిని బాగు చేయగలరు, లేక తగ్గించగలరు. కానీ పాపాన్నైతే డాక్టర్లు తీసివేయలేరు. పాపము క్షమించబడాలంటే, పాపానికి స్వస్థత కావాలంటే పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన పోగొట్టగలడు. ఎందుకంటే ఆయన పాపులందరి కొరకు కూడా సిలువ వేయబడ్డాడు, శ్రమలను భరించారు. ఒక శాపగ్రస్తునికి ఆయన సిలువలో వేలాడాడు. ఆయన శరీరము నాగటి చాళ్ల వలె దున్నబడింది, రక్తము కారిపోయింది. ఆయన కార్చిన రక్తము పాపులందరి కొరకు, మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరి పాపులుగానే ఉన్నారు కాబట్టి ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన సిలువ రక్తముతో ప్రతి వారి పాపములను కడుగుకొని శుద్ధి నొందుతారో వారందరూ రక్షింపబడిన వారై దేవుని రాజ్యానికి చేరుకుంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆయన కనిపించలేదని, మాట్లాడలేదని విసిగిపోకూడదు, కానీ ఆయనను వెంబడించాలి. ఎంతవరకు ఆయనను వెంబడించాలి అంటే ఆయన మనకి దొరికే అంతవరకు వెంబడించాలి. ఆ సమరయుడు అలాగే యేసుక్రీస్తుని వెంబడించాడు కాబట్టి స్వస్థతను పొందుకున్నాడు, ఆత్మకు రక్షణను పొందుకున్నాడు. అలాగే మనము కూడా దేవునిని వెంబడించే వారముగా ఉంటే మనకు కూడా మన ఆత్మకు స్వస్థత కలుగుద్ది. శరీరానికి స్వస్థత అయినా ఆయన వల్లే కలుగుద్ది, ఆత్మకు రక్షణ అయినా సరే ఆయన వల్లే కలుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు రక్తములో మన పాపములను కడుగుకొని ఆయన రాజ్యము కొరకు సిద్ధపడదాం. ఆమేన్.